ఆంధ్రాలో కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు క్రిందటిసారి అన్నీ కూడా కార్పొరేషన్లు అన్నీ, అట్లాగే మున్సిపాలిటీల్లో ఒక రెండొకసారి మూడొకసారి మొత్తం 5 తప్ప మిగతా అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది క్రిందటిసారి జరిగినటువంటి ఎన్నికలు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఈ ఓటమి తర్వాత, వైసీపీ ఓటమి తర్వాత అందులో కొంతమంది వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అవ్వటం, అలాంటి కొన్ని చోట్ల డైరెక్ట్గా డిప్యూటీ మేయర్లు, డైరెక్ట్గా మేయర్లు జాయినింగ్లు ఇట్లాంటి. ఈ సందర్భంలో ఖాళీ అయినటువంటి పోస్టులకు సంబంధించినటువంటిది ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ చేతికి లేదా జనసేనకి అనుకుంటే కనుక వీళ్ళు జరగబోతున్నాయి. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఖాళీగా ఉన్నటువంటి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్ల ఎంపిక కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 30లోగా ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వచ్చే నెల 3వ తేదీన పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లు, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల కోసం ఎన్నిక జరుగుతుంది. బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకే వైస్ చైర్పర్సన్స్ కోసం ఎన్నికలు జరుగుతాయి. వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో జరగబోతున్నాయి ఇవన్నీ.